ఇశ్రాయేలీయులకు దేవుడు ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించిన తర్వాత వారికి కొన్ని నిబంధనలు ఇస్తూ వచ్చినారు. ఇశ్రాయేలీయులు కొన్ని ఫెస్టివల్స్ వారు సెలబ్రేట్ చేస్తూ వచ్చినారు. ఏ రీతిగా అయితే మనం కూడా మరి ఫెస్టివల్స్గా అనుకోలేదు, కానీ ఆ విధంగా లోకం చేసే విధంగా మనం చేస్తూ వచ్చినాము. వారు కూడా మరి సంవత్సరంలో 7 మారులు యెరూషలేమునకు వెళుతూ మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ వారు ప్రభువును గణపరుస్తూ వచ్చినారు. వారి యొక్క సాక్రిఫైజెస్, బలియాగములు వారు అర్పిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వేరియస్ ఫెస్టివల్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, మొదటి పండుగగా వారు పాస్ ఓవర్ అనగా పస్కా పండుగను వారు ఆచరిస్తూ ఉన్నారు. అది దేని తెలియజేస్తూ ఉంది అని మనం చూసినట్లయితే, దట్ షోస్ క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపముల కొరకై మృతి పొందినాడు అనేటువంటి దాన్ని సూచిస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే మరి అన్లీవెన్ బ్రెడ్ అనగా పులియని రొట్టెల పండుగ అనగా ఇట్ షోస్ దట్ సపరేషన్ ఫ్రమ్ సిన్ అనేది కూడా మనము 23rd చాప్టర్ 6 verses 6 to 8 మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే థర్డ్ ఫెస్టివల్ మనం చూసినప్పుడు ద ఫస్ట్ ఫ్రూట్స్ అనగా క్రైస్ట్ రైజ్ ఫ్రమ్ ద డెడ్. యేసుక్రీస్తు ప్రభు వారు మొదటగా ఆయన మృతిని గెలిచి లేచిన వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడనేటువంటి విషయాన్ని ధృవీకరిస్తూ ఉంది. నాలుగోది మనం చూసినప్పుడు పెంటెకోస్ట్ అనగా సంఘము ఆవిర్భించింది అనేటువంటి విషయాన్ని 23వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా మనం గమనించవచ్చును. ఐదవదిగా చూస్తే ట్రంఫెట్స్, మరి అదేంటి తెలియజేస్తూ ఉంది? కాలింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలను సమకూర్చుట గురించి తెలియజేస్తూ ఉంది. ఆరోదిగా చూస్తే ద డే ఆఫ్ అటోన్మెంట్ అనగా ఫర్గివ్నెస్, మన పాపముల కొరకై ఆయన ప్రాయచిత్తము చేస్తూ వచ్చినాడు. మన పాపములు ఆయన క్షమించేటువంటి వాడుగా ఉంటున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫర్గివ్ అవర్ సిన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు డిక్లేర్ దట్. Then seventh one, if we see that the portion which we read is tabernacles అనగా the joy of the Lord, దేవుని యొక్క సంతోషాన్ని తెలియజేసేదిగా ఉంటూ ఉన్నది.